అందరికీ ఎలా ఉన్నారు? మేము ఆ రోజైతే యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి స్వర్ణగిరికెళ్ళాము. స్వర్ణగిరి దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఎందుకంటే ఫస్ట్ టైం నేను స్వర్ణగిరికి వెళ్తున్నాను మా ఫ్యామిలీతో. మా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ స్వర్ణగిరిని విజిట్ చేశారనమాట. నేను వీళ్ళతో వెళ్తున్నప్పుడు ఫస్ట్ నేను యాక్చువల్లీ పాత్వే అలా ఉంటుంది అనుకున్నాను, కానీ చుట్టూ చూసినా మనకి ఇలా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అండ్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము. కన్స్ట్రక్షన్ అయ్యింది, టెంపుల్ అంత బాగుంది, కానీ చుట్టూ ఉన్న డెవలప్మెంట్ అయితే స్టిల్ సేమ్ ఉందన్నమాట. సో అలా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చారు, అప్పుడు ఎంత రష్ ఉంది, ఎందుకంటే మేము వెళ్తుంటేనే మేము చూస్తున్నాం వెహికల్స్ని. అక్కడ తొందరగా దర్శనం అయింది, కానీ ఇక్కడ ఎంత టైం పడుతుందో ఏమవుతుందో అని చెప్పేసి. బట్ మనకి చూస్తుంటే ఇక్కడ పక్కన మీకు చూసారా మొత్తం, ఇంకా మీరు ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే ఫైన్, మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఈసారి ఇక్కడ మేము వెళ్ళాము, చూద్దాం లోపల టైం ఎంత పడుతుందో దర్శనానికి. అండ్ లాస్ట్ టైం అయితే వాళ్ళైతే చాలా తొందరగా దర్శనం అయిందని అన్నారు. అందుకని ఒక్క హోప్తో చూస్తున్నాం అట్లీస్ట్ లేట్ అవ్వదు అని చెప్పేసి. ఇలా లోపల ఎంటర్ అవ్వంగానే నేను చూసాను, చాలా బాగుంది టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే. ఇలా నేను లోపలికి వెళ్తూ మొత్తం ఒకసారి వీడియో తీసుకుందాం, బికాజ్ సైడ్ నుంచి ఇలా క్లిప్పింగ్ తీసుకుంటే మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ముందు పార్క్ చేశారు. ఇక్కడ చాలా రష్ ఉండేసరికి మనకి లోపల గ్రౌండ్లో పార్క్ చేసుకోమన్నారు. అందుకే మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎక్కట్లేదు, ఇటు సైడ్ నుంచి టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. అండ్ మేము వెళ్ళినప్పుడు మాకున్న ఒక మైనస్ ఏంటి అంటే టెంపుల్ టైమింగ్స్ మాకు తెలీదు. వెళ్ళంగానే చూసాము ఎందుకు ఎంత పబ్లిక్ ఉంది, స్టిల్ ఎవరు మూవ్ అవ్వట్లేదు అని. అప్పుడు మేము గూగుల్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ 1 to 3 మధ్యలో బ్రేక్ అని. సో ఇంకా బ్రేక్ అయింది, మీకు ఆల్మోస్ట్ మాకు ఇంకా 1 hour టైం ఉందన్నమాట మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే. సో ఇంకా మేము ఫస్ట్ వెళ్ళేసి అన్నదానంకి వెళ్దామని చూసాము. అక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే, నేనేమో ఇటు సైడ్ నుంచి ఫస్ట్ టైం వచ్చాన ఎగ్జైట్మెంట్. ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నా, ఇది మండపం అనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళేమో సరే ఈ లోపు మనము అన్నదానంకి వెళ్ళేసి తినేసి వెయిట్ చేద్దాము, సో వాళ్ళు 1 hour మనం టైం కన్జ్యూమ్ అవుతుంది ఇంత పబ్లిక్ ఉండేసరికి అని చెప్పేసి. ఎవరో లైన్ బ్రేక్ చేశారు, సో పబ్లిక్ అనేది ఓవర్ఫ్లో ఎక్కువైపోయింది, ఒక ప్రాపర్ లైన్ లేకుండే. బట్ స్టిల్ ఆఫ్టర్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము, అన్నదానం స్వీకరించుకున్నాము. చాలా బాగుండే ఫుడ్ మాత్రం. అండ్ అక్కడి నుంచి మేము సరే ఇంకా ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ మేము ఎంట్రన్స్కి వచ్చినాం కదా, ఒకసారి బిల్డింగ్ క్లిప్పింగ్ అనేది నేను తీసుకున్నాను. మా డాడీ అదే చెప్తున్నారు, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్ళొచ్చు, ఈ లోపు మనకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామని చూసేప్పుడు ఫస్ట్ ఫోన్స్ ఎలాగో అలౌ లేదు కాబట్టి కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూసాము. ఫోన్స్ డిపాజిట్ చేసేసాడు మా తమ్ముడు. అండ్ మేము చూసాము ఫ్రీ లైన్ అనేది చెక్ చేస్తే చాలా పబ్లిక్ అనిపించింది. సరే పోనీలే అని చెప్పేసి మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అక్కడికి వెళ్తే 50 రూపీస్ టికెట్లో ఎంత పబ్లిక్ ఉన్నారంటే మీకు క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. ఫ్రీ లైనా ఇది, పక్కది మేము 500 రూపీస్ లైన్ ఏమో అనుకున్నాం, అంటే అంత ఫ్రీగా ఉందన్నమాట ఫ్రీ లైన్. సో అది చాలా చాలా పెద్ద మిస్టేక్. లాస్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు దర్శనం తొందరగానే అయింది, కానీ ఈసారి పబ్లిక్ ఫ్లో వల్ల 50 రూపీస్ లైన్లో మాత్రం పబ్లిక్ చాలా ఉండిపోయారు. అండ్ మిగతా లైన్లో మాత్రం వాళ్ళు ఫ్రీగా దర్శనం చేసుకున్నారు. కానీ వర్త్ వెయిటింగ్ అంటారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే తిరుపతిలో అన్న మనకి ఒక్కోసారి జస్ట్ ఇలా ఒక 5 seconds టైమే ఉంటుంది, కానీ ఇక్కడ మెల్లిగా వెళ్తూ అక్కడ ఫస్ట్ దూరం నుంచి మనకి క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూస్తే లిటరల్లీ 2 కళ్ళు సరిపోలేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మేము బయటకు వచ్చి మా ఫోన్స్ తీసుకున్నాము. చుట్టూ చూసారు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. అండ్ దెన్ మేము ఇక్కడ చూసాము కొత్తగా ఏంటి గేమ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫౌంటైన్స్ అవన్నీ ఏం లేవంట, చిన్నపిల్లలకి గేమ్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఇక 360 degrees కెమెరా అవి ఇవి వాళ్ళు ఆడుకోవడానికి. అండ్ గోమాత పక్కన లెఫ్ట్ సైడ్లో గోమాత ఉండే. దెన్ ఇక్కడ హనుమాన్ స్వామిని దర్శనం చేసుకున్నాము. మొత్తం టెంపుల్ ఒక్కసారి నేను క్లిప్పింగ్ తీసుకుంటున్నాను, మా మమ్మీ కూడా నాతో పాటు వచ్చి సరే లాస్ట్ టైం మేము ఇక్కడికి వెళ్ళాము. ఒక్కసారి పబ్లిక్ అయితే చూశారు కదా, అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మేము వెళ్ళినప్పుడు ఇంత పబ్లిక్ వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ గుట్ట నుంచి ఇక్కడికి వస్తారు, బట్ మాకు ఒకటి బ్రేక్, సో ఈ బ్రేక్ వల్ల కొంచెం ఇక్కడ పబ్లిక్ ఫ్లో అనేది ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేసాము. నాకెప్పుడు నేను రీల్స్లో చూసిందే అని చెప్పేసి నేను అన్నాను కదా, ఆ బావి ఎక్కడుంది, ఇంకోటి ఆ స్టెప్ వెల్ ఉండే కదా మనకు లోపల,
ఆ స్వామిని దర్శనం చేసుకుందాము. చుట్టూ ఉన్నప్పుడు నేను చూసాను. ఇది నేను చెప్పిన ఫౌంటైన్. మా మమ్మీ నాకిక్కడ చెప్పింది. లాస్ట్ టైమ్ వాళ్ళొచ్చినప్పుడు ఇక్కడ ఫౌంటైన్ వాటర్ లేదంట. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చారు. వాళ్ళ యానివర్సరీకి. సో, మా మమ్మీ ఇక్కడ ఫోటో దిగుతా అంటే తను ఒక వీడియో క్లిప్పింగ్ తీసి తనని కూడా ఒక ఫోటో తీశాను. అండ్ అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. దెన్ పక్కన మనకి ఒక గోమాతలు దానికి ఫుడ్ పెట్టొచ్చు గోమాతలకి. అండ్ మంచిగా ఉంటుంది కదా! మనకు ఆబ్వియస్లీ మనము కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మన ఇంటి దగ్గర చూస్తుంటాం. కానీ ఇట్లాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు చాలా మందికి ఎక్సైట్‌మెంట్ ఉంటది. సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే విలేజ్‌లో ఉండే వాళ్ళకంటే తెలుస్తూ ఉంటది. ఇక చిన్న చిన్న పిల్లలు చాలా బాగుండే. అంటే ఎంప్టీగా ఉండే టెంపుల్ కన్నా కొంచెం క్రౌడ్ ఉన్న టెంపుల్‌లో మనం ఎళ్లి ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు అనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము ఇలా క్లిప్పింగ్స్ తీసుకుంటూ వెళ్తున్నాం. మా డ్యాడీ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళిపోయారు. అండ్ దెన్ ఇక్కడి నుంచి నా ఫేవరెట్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాను. అంటే ఇట్స్ నాట్ ఫేవరెట్ బట్ నాకు మోస్ట్ ఎక్సైటెడ్ ఉండే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి నేను రీల్స్లో చాలా చూసే వరకు టెంపుల్ని ఎక్కువ చూపించలేదు. ఆ సెంటర్లో ఉండే మధ్యలో ఉన్న స్పాట్ టెంపుల్కి మధ్యలో ఆ స్వామి విగ్రహాన్ని నిలబెట్టి అండ్ చాలా బాగుండే. అందరు ఇలా కాయిన్స్ వేసి మొక్కుకుంటున్నారనమాట. అంటే బాగా అనిపించింది. కొంతమంది ఈ పేపర్స్ చిప్ కవర్స్ అవి కూడా వాటర్లో వేసేస్తున్నారు. ఎందుకు అలా వేయడం, ఒకళ్ళు వచ్చి క్లీన్ చేయాలా అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం. ఇది టెంపుల్ కదా, వాళ్ళకి కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి. నేనైతే తప్పుగా మాట్లాడితే ప్లీజ్. బట్ ఇక్కడ చూడండి, నేను ఈ స్పాట్ గురించి మీకు ఇందాక నుంచే మాట్లాడుతున్నాను. ఆబ్వియస్లీ ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఇది చాలా ఫేమస్. ఈ ఒక్క స్పాట్ని చూద్దామని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో నాలాగా. నేను ఇక్కడ ల్యాగ్ చేస్తున్నా అనుకోకండి. బట్ స్టిల్ ఈ ఒక్కటి, ఎందుకంటే చుట్టూ ఉన్న జనం చూసాం. మేము పైనుంచి వెళ్ళాము. మేము ఫస్ట్ కింద నుంచి వచ్చుంటే ఓకే. బట్ దర్శనం చేసుకుని ఇటు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి ఇక్కడ మొత్తం నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఈవినింగ్ టైం అవుతుంది, అలా సన్సెట్ అవుతూ ఇక్కడ చూసి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారో అనిపించింది. ఇలా కదా మన మనసుకు ప్రశాంతత, ఇలా చూసుకుంటూ ఏ ఆలోచనలు మైండ్కి రాకుండా చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. నాకు ఆ కనుమ రోజు గుట్టకెళ్ళిన దర్శనం అండ్ ఇక్కడ దర్శనం 2 నా హార్ట్‌కి హ్యాపీగా అనిపించింది. ఇంతకీ మీరెవరన్నా వెళ్ళకుండా ఉంటే బట్ స్టిల్ పక్కా విజిట్ చేయండి. ఇదేదో ప్రమోషన్ అని కాదు. బట్ స్టిల్ విజిట్ చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎక్కడైనా కమర్షియల్ అయితది. ఆ టికెట్ అది ఇది అని చెప్పేసి దాని గురించి ఆలోచించకుండా డెఫినెట్‌గా మీరు వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా లేట్‌గా రికార్డ్ చేశాను అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకైతే నేను ఎడిటింగ్, ఈ వ్లాగింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు నాకు కొత్త ఎక్సైట్‌మెంట్. సో, అందుకనే నేను కొంచెం కొంచెం నేర్చుకుంటూ స్టిల్ ఇంప్రూవ్ అయ్యి మీకు ఎఫెక్టివ్ వ్లాగ్స్ ఇస్తానని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మేము బ్యాక్ స్టార్ట్ అయిపోయి మాకు ఇంకొక ప్లేస్ అనేది చెప్పారు. రమణ మహర్షి ఆశ్రమం. మీకు కనుక తెలుసుంటే కామెంట్ చేయండి. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికే వెళ్ళాము. నేను ఆ వ్లాగ్ కూడా తొందరలో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆ రమణ మహర్షి ఆశ్రమంలో దర్శనం చేసుకొని అండ్ దెన్ మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో క్లిప్పింగ్ అని చెప్పేసి. 50 రూపీస్లో ఉన్నప్పుడు తీసుకున్న టికెట్కి ఉన్న క్యూ మీరు కాసేపట్లో చిన్న క్లిప్పింగ్లో చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. లిటరల్లీ ఫ్రీ లైన్లో వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉంది. మన మైండ్ సెట్ ఏమో అలా నాకు అనిపిస్తుంది. కానీ 50 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చే బదులు కొన్నిసార్లు ఈ ఫ్రీ లైన్లోనే మనకి దర్శనం చాలా తొందరగా అవుతుందేమో. అందుకనే చెప్తున్నాను. ఇది మేము అనుకున్నది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అని. అందుకని నేను క్యాప్షన్ అలా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ us. Kindly like, share and subscribe to Nivan Tales. Thank you. Bye guys.